వెల్కమ్ బ్యాక్ టు కాచా కిచెన్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను కోడిగుడ్లు వెల్లుల్లి కారం చేస్తున్నాను. చూడండి, కోడిగుడ్లు 8 కోడిగుడ్లు ఇలాగా ఉడకబెట్టి కోసుకున్నానండి. ఉల్లిపాయలు 3, వెల్లుల్లిపాయలు 2, ఆయిల్ అండి, కారం, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, పసుపు అండి. కొంచెం కోడిగుడ్లు ఫ్రై కదా, నూనె ఎక్కువ పడుతుందండి కొంచెం. ఈ లోపల మనం మిక్సీలో జీలకర్ర కొంచెం, ఉల్లిపాయలు ఇవ్వండి, ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు వేస్తున్నాను. పక్కకి ఇలా తిప్పుకోవాలండి గుడ్లు. ఇవి ఇప్పుడు తీసుకున్నాం ఒక ప్లేట్లోకి. దీంట్లోనే కొంచెం ఉల్లిపాయలండి, అదే నూనెలో కొంచెం ఉల్లిపాయలు వేసి వేయించుకుంటున్నాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం. కారం వేసాం కదా, కొంచెం సాల్ట్ వేద్దాం, ఎక్కువ. ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు ఇట్లా ఎర్రగారం లాగా వేసుకొని వెల్లుల్లిపాయలు, కారం, ఉప్పు అవన్నీ వేసుకొని దంచుకొని చేసుకొని గుడ్లు వేయించుకుంటే బాగుంటాయండి. పప్పుచారు పెట్టుకున్నా, ఉట్టి కూర వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మా నెల్లూరులో ఇలాగే చేస్తారండి, నెల్లూరు స్టైల్లో. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత కారం వేద్దాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం వేసి దంచుకున్నాము. ఆ కారం వేస్తున్నాము, వెల్లుల్లి కారం. ఇలాగ వేయించుకోవాలి, బాగా యాగాలి వెల్లుల్లి కారం. వేడి వేడి అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్లు ఫ్రై అండి ఇది. వెల్లుల్లి కారం కోడిగుడ్లు ఫ్రై. కొత్తిమీర చల్లుకుంటున్నాం. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం కోడిగుడ్లు ఫ్రై అండి రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.